అందరికీ నమస్తే. ఈరోజు పేరెంటింగ్ టిప్ ఏంటంటే, పిల్లలు ముఖ్యంగా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు గీత దాటకుండా, హద్దు మీరకుండా ఒక నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడైనా కానీ ఒక సమస్య పెద్దగా అయిన తర్వాత, దాని తీవ్ర రూపం దాల్చిన తర్వాత పరిష్కార మార్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తే దానివల్ల కలిగే ఫలితము చాలా తక్కువ ఉంటుంది. ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, అలాంటి పరిస్థితి రాకుండా నివారించాలి. అసలు మన పిల్లలు పెద్దగా ఎదిగిన తర్వాత, అడోలసెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత ఒక లిమిట్ దాటకుండా, విపరీత పోకడలకు పోకుండా, హద్దు మీరకుండా, గీత దాటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను. ఒక సున్నితమైన ప్రదేశం అంటే మత గొడవలు, మత కల్లోహాలు అయ్యే అవకాశం ఉన్న ప్రదేశం నుంచి ఒక 29 సంవత్సరాల అమ్మాయి ప్రజాప్రతినిధిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎంపీగా ఎన్నికయ్యి భగవద్గీత మీద ప్రమాణం చేసింది ఒక వారం రోజుల క్రితం. ఇది జరిగింది ఎక్కడంటే భారతదేశంలో కాదు, ఒకప్పుడు హిందూ దేశం అని చెప్పుకుంటే నేపాల్లో కాదు, శ్రీలంకలో కాదు. ఎవరైతే రవి అస్తమించని సూర్యుడు అని ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారో, మనం ఈ దేశం భారతదేశం ఎవరి చేతనైతే సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలింపబడ్డదో అలాంటి ప్రదేశంలో, అంటే ఇంగ్లండ్లో భారత సంతతికి చెందిన శివాని రాజే అనే ఒక అమ్మాయి కేవలం 29 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎన్నికయ్యి భగవద్గీతను పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. దీనికి మరి మన పిల్లలకి హద్దు దాటుకోవడానికి ఏంటి పొంతన, ఏంటి లింకు అని మీకు అందరికీ అనుమానం కలగవచ్చు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రధానమైన లోపం ఏంటంటే, మీరు గమనిస్తే ఈరోజు దేశంలో సుమారుగా 60 నుంచి 70% మంది చదివిన చదువుకి, వాళ్ళు చేస్తున్న వృత్తికి సంబంధం లేదు. అంటే మనం చిన్నప్పుడు నేర్పిస్తున్న చదువులో చాలా పెద్ద డిఫెక్ట్ ఉంది, నాణ్యత లోపం ఉంది, మనకి చాలా అవగాహన రాహిత్యం ఉంది. ఏం నేర్పించాలో తెలియదు, ఏం నేర్పించకూడదో తెలియదు. మనం అందరం కూడా ఇంగ్లీష్ రైమ్స్, చిన్న చిన్న పోయమ్స్, అర్థం పర్థం లేనివి, కేవలం పదాలు మాత్రమే ఉన్నవి, వొకాబులరీ మాత్రమే నేర్చుకోవడానికి పనికొచ్చేటివి, విలువలేమీ లేనివి, కామెడీగా ఉండేటివి, సటైరికల్గా ఉండేటివి, కేవలం పదాల కోసరం, ఇంగ్లీష్ పదాల కోసరం అలాంటి రైమ్స్ నేర్పించి పొట్టకూటి కోసరం, ఉద్యోగం కోసరం దేశమంతా తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాం. కానీ బ్రిటన్లో సెటిల్ అయిన భారత సంతతి వాళ్ళు ఏదైతే యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలో మహాభారతంలో చెప్పిన భగవద్గీతని చదువుకొని, శ్లోకాలు నేర్చుకొని, గీతా సారాంశాన్ని అర్థం చేసుకొని ఎవరైతే మనల్ని పరిపాలించారో వాళ్ళని పరిపాలించే స్థాయికి వెళ్ళారు కేవలం 29 సంవత్సరాలకే. ఇది చాలా చిన్న విషయం కాదు. ఇప్పటికైనా మన ప్రయారిటీస్ మార్చుకుంటే మంచిది. ఇంగ్లీష్ చదవద్దని ఎవరు చెప్తలేరు, పోయమ్స్ నేర్పించదని ఎవరు చెప్తలేరు, రైమ్స్ నేర్చుకోకూడదని చెప్తలేము. కాకపోతే మన శ్లోకాలు, వేమన పద్యాలు కానీ, ఏదైనా సుభాషితాలు, భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, ఒక్కొక్క శ్లోకము కేవలం పదం కాదు, అది మంత్రం. మంత్రం అంటే శక్తి, సౌండ్ అనేది ఎనర్జీ. అది సైంటిఫిక్ కూడా, సైన్స్ ప్రకారం సౌండ్ అనేది ఎనర్జీ. దానివల్ల ఏం మార్పులు జరుగుతుంది ఏంటి అనేది మనం స్వయంగా అనుభవించవచ్చు. భగవద్గీత శ్లోకాలని నేర్చుకున్న వాళ్ళకి, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏ చిన్ని అవకాశం దొరికినా మన పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలని నేర్పించే ప్రయత్నం చేయాలి. శ్లోకం నేర్చుకోవడం అంటే బై హార్ట్ చేసి రిపీట్ చేయడం అనేది కాదు, దానిలో ఉన్న సారాంశాన్ని మన పిల్లలకి అర్థమయ్యేటట్టు చేయాలి. మిగిలిన మత గ్రంథాలకి, భగవద్గీతకి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు భగవంతుని నమ్ముకుంటే స్వర్గం వస్తుంది, నువ్వు భగవంతుని నమ్మకపోతే నరకం వస్తుంది.
ఇలాంటి మాటలు ఉన్న పుస్తకం కాదది. ఒక యుద్ధ వీరుడు అర్జునుడు చాలా యుద్ధాలలో విజేతగా నిలిచినవాడు, చాలా యుద్ధాలని సునాయాసంగా గెలిచినవాడు, వీరుడు సూర్యుడు. చేతులు వణుకుతున్నాయి, గొంతు వస్తలేదు, నోట్లో తేమ లేదు, గొంతు ఎండిపోతుంది, చేతులు వణుకుతున్నాయి, నా శరీరం మొత్తం కంపిస్తుంది అనే అస్త్ర సన్యాసం చేయడానికి సిద్ధపడినప్పుడు అలాంటి వాడిని కార్యోన్ముఖుని చేసి జీవితంలో ఎందుకు యుద్ధం చేయాలనేది తార్కికంగా వివరించిన గ్రంథం భగవద్గీత. అలాంటి గ్రంథాన్ని చిన్నప్పుడే మన పిల్లలకు అర్థం చేపిస్తే జీవితంలో మనందరికి తెలుసు, ప్రతి నిమిషము పోరాటమే, ప్రతి నిమిషము యుద్ధమే, ప్రతి నిమిషము చుట్టుపక్కల వాతావరణం మనకి భయాన్ని కల్పించేటట్టు ఉంటుంది. మనం భయం లేకుండా మన పిల్లలు నిర్భయంగా మన జీవితం అంటేనే యుద్ధం, జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే చిన్నప్పుడే భగవద్గీత నేర్పించాలి. భగవద్గీత నేర్పించడం అంటే కేవలం శ్లోకాలు కాదు, దాని సారాంశాన్ని మన పిల్లలకు అర్థమయ్యేటట్టు చేస్తే మన పిల్లలు కూడా అతి తక్కువ వయసులో జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలరు. ఏ చిన్న అవకాశం దొరికినా అసలు మనకి రెగ్యులర్గా మనకు కుదరకపోతే సమ్మర్ క్యాంప్స్ అప్పుడు, హాలిడేస్ అప్పుడు ఎవరో ఒకరు భగవద్గీత నేర్పించే వాళ్ళు ఉంటారు. వీలైతే మనం పిల్లలతో కలిసి చదవాలి. చాలామంది పిల్లలకి ఒక్కసారి ఆ రుచి, అందులో ఉన్న టేస్ట్ అర్థమైన తర్వాత వాళ్ళే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇలా భగవద్గీతని చిన్నప్పుడే నేర్పిస్తే మన పిల్లలు పెద్ద అయిన తర్వాత గీత దాటకుండా ఉంటారు. మనం చిన్నప్పుడు భగవద్గీత నేర్పించట్లేము కాబట్టి పెద్ద అయిన తర్వాత గీత దాటి హద్దులు మీరి అనవసరమైన సమస్యల్ని కొని తెచ్చిపెట్టుకుంటాం. సో భగవద్గీత లాంటివి, వేమన పద్యాలు లాంటివి, శుభాషితాలు చిన్నప్పుడు నేర్పించడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులుగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ.